మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడినది. యేసుక్రీస్తు వారు ఇలాగున తెలియజేస్తుంటున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసుక్రీస్తు వారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను రెండో పర్యాయము ఈ లోకమునకు మహామహిమతో రాబోతున్నారు. మరి ఎందరైతే ఈ విషయములను ఎరిగి ఆయనకు వారి హృదయములలో స్థానం ఇచ్చి ఉన్నారో వారందరికీ పరలోక భాగ్యమును ఇచ్చుట కొరకు చేర్చుట కొరకు యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. మీరెల్లరూ ఈ సత్యాన్ని ఎరగాలని, మీ హృదయములలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వాలని కోరి ఈ సందేశమును తెలియజేస్తుంటున్నాం. యేసుక్రీస్తు వారు మొదటి పర్యాయము ఈ లోకమునకు వచ్చి ఉన్నప్పుడు ఆయన సమస్త మానవుల కొరకు, వారి పాప శాపముల కొరకు విమోచన క్రయధనముగా ఉండినట్లు తన ప్రాణమును యాగముగా అర్పించి ఉన్నారు. ఆయన మరణించి తిరిగి మూడో దినమున సజీవునిగా లేచి ఉన్నారు. ఈ కార్యము చేయుట ద్వారా సమస్త మానవులకు పాపములకు విమోచన, శాపముల నుండి విడుదల ప్రసాదించబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవమును పొందుకుంటారని యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చిన్నారు. ఈ కార్యమును చేసి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళే సమయంలో తన శిష్యులతో చెప్పి ఉన్నారు, నేను అతి త్వరలో మరలా ఈ లోకానికి వస్తాను అని. ఆయన శిష్యులు ఆయన అడిగారు, నీ రాకడకు సూచనలు ఏమిటని. ఆయన శిష్యులకు ఆయన స్పష్టమైన సూచనలు చెప్పారు. నేను మరలా ఈ లోకానికి వచ్చేటప్పుడు మనుషులలో ప్రేమలు చల్లారిపోవును, కొట్లాటలు, స్వార్థ బుద్ధులు ఎక్కువైపోయానని చెప్పారు. వాటన్నిటిని మనం చూస్తున్నామండి. కరువులు, భూకంపములు, యుద్ధములు సంభవించనని చెప్పారు. వీటన్నిటిని మనం వింటున్నాము, చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రభు యొక్క రాకడకు సూచనలుగాను స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగి ఎందరైతే మరి వారి హృదయములలో యేసుక్రీస్తుకు స్థానం ఇస్తారో వారిని పరలోక రాజ్యానికి చేర్చుట కొరకై యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు. సిద్ధపడండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.